హలో అండి. అందరు నమస్తే. అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఎరంక పండగ రోజు లాంగ్ వీడియో అప్‌లోడ్ చేస్తాను చెప్పాను కదా! అది కొంచెం లేట్ అయింది. ఏమనుకోకండి. ఎరంక పండగ మేము మా ఫ్యామిలీ వరకు మేము ఎలా జరుపుకుంటామో అదైతే ఫుల్ వీడియో అనేది మీకు అప్‌లోడ్ చేస్తున్నాను. ఇదేంటంటే మేము ఎరంక పండగ రోజు బజార్ సుంకులమ్మ చేస్తామనమాట. అందరూ చాలామంది గుళ్ళ కాడికెళ్ళి సుంకులమ్మ గుడి కాడికెళ్ళి యాటలు కోసుకొని, ఇంకా కోళ్ళు కోసుకొని ఏడబెట్టేసి వస్తారు. మేమైతే అట్లా గుళ్ళ కాడికెళ్ళము. మాకు ఇంట్లోనే అమ్మవారు ఉందనమాట. సుంకులవ్వ కాబట్టి ఇంట్లోని నిలుపుకొని అలాగే ఇంటి బయట బజార్‌లో అయితే చేస్తామనమాట. అదే బజార్ సుంకులమ్మ అనేది. ఇక్కడ మా ఆయన, మా మరిది అయితే కాగులు ఎత్తుకొస్తున్నారు కదా! అవేంటంటే మా ఆయన ఎత్తుకొచ్చేదేమో జొన్న సంగటి కాగు. అదే సుంకులమ్మ కాగనమాట. ఇంకా పక్కన మా మరిది ఎత్తుకొచ్చేదేమో కలికుండ అనమాట. ఈ 2 కొత్తవి తీసుకొచ్చి పుదించి పొద్దున తెల్లవారుజామునే మా అత్తమ్మ అయితే, మా చిన్నత్తమ్మ అయితే సంకటి గిట్ల ఏసి రెడీగా పెట్టింది. ఇంక ఇక్కడ మా మామ అయితే పొట్టేలుని పట్టుకొని వస్తున్నాడు. దానికన్నా ముందే మేము ఇక్కడ ముగ్గేసి దానిపైన ఇట్లా యాపాకు మొత్తం పరిచినామనమాట. అంటే ఇట్లా ప్లేట్లు గిట్ల ఏం పెట్టము. దానిపైనే ఇట్లా మొత్తం పరిచేసేసి దానిపైన ఇట్లా ఫస్టే సూర్యచంద్రుని ముగ్గేసినాక యాపాకంతా పరిచి పెట్టేసేసిర్రు. ఇంకా తర్వాత మా ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరూ ఆ కాగు కలికుండ వెనుకనే లైన్‌గా తిరుగుతూ ఉంటారనమాట. మొత్తం నా ఫ్యామిలీ మొత్తం కలిపి అయితే తిరుగుతూ ఉంటారు. ఇంక మొత్తం 3 చుట్లు తిరగాలనమాట. ఇంకా అలాగే ఇంకా ఈ పండగ ఎందుకు చేస్తారు అని అనుకుంటారేమో. ఎందుకంటే అప్పట్లో అనేవాళ్ళంట. ఏరు ముందా ఎరంక పండగ ముందా అని చెప్పేసి ఏరే ముందొస్తుండే ఎప్పుడు. సో, ఇంక ఎరంక పండగ అప్పటినుంచే ఇంకా అన్ని మొలకల పున్నం అనేది ఇదే అనమాట. అంటే వర్షాలు పడి అంతా పంటలు ఇట్లా పండించేది ఇదే పండగ నుంచే స్టార్ట్ అవుతుంది. సో, అందరూ కలిసి ఇంక ఎరంక పండగ అయితే చేసుకుంటారు. ఇంకా వర్షాలు పడని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ రోజైతే వర్షం కూడా పడుతుంది. మాకు ఎరంక పండగ రోజు అంతా అయిపోయినాక లాస్ట్‌లో వర్షం కూడా పడిందనమాట. ఇంకా ఈ వర్షాల గురించి, ఇంకా రైతుల గురించి అయితే ఈ పండగ అయితే బాగా చేసుకుంటారు. ఇంకా అంతా రౌండ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇంకా ఆ కాగులని ఇంకా కింద దింపేస్తారనమాట. అంటే ముందుగా బియ్యం పోసి అయితే ఇట్లా సుట్టలా చేస్తున్నారు. లేకపోతే కాగులు పొందవు కదా! కిందకి ఒలికిపోతాయి. ఇంకా ఆ కాగులను తీసుకొచ్చి దానిలో పెడతారు. ఇంక పెట్టినాక చూడండి ఎట్లా ఉంటది మా పద్ధతి మొత్తం. ఇంత ఇట్లా ఇంత డిఫరెంట్‌గా నాకు తెలిసి ఎవరు చేయలే అనుకుంటా. ఎందుకంటే నేను ఇక్కడనే చూసిన మా పెళ్ళైనాక ఫస్ట్ టైమ్ చేసిర్రనమాట. అంటే మేము ఒక సంవత్సరం వదిలేసి ఒక సంవత్సరం ఇట్లా చేస్తామనమాట. మిగతా అప్పుడేమో ఉట్టి మామూలుగానే ఇంకా ఎవరింటికాడ వాళ్ళు చేసుకొని ఇంకా లోపల ఇంట్లో అయితే అమ్మవారు ఉంటది కదా! ఆడికొచ్చి ఈడబెట్టేసి పోతారనమాట. కానీ ఈ 1 ఇయర్ ఇడిసి 1 ఇయర్ చేసేటప్పుడైతే ఇట్లా అంతా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇట్లా బజార్‌లో ఇట్లా ఇంటి బయట మొత్తం ఇట్లా యాపాకు ఇట్లంతా పరిచేసినాక ఇంక దానిపైన మొత్తం ఇస్తరాకులు తీసుకొచ్చి పెడతారనమాట. అంటే మోతికాకులు ఉంటాయి కదా! అవి ఎండిపోయిన ఇస్తరాకులాగా అవి ఉంటాయి. అవి తీసుకొచ్చి ఇట్లా మొత్తం పరుస్తారు. ఇంకా ఎప్పుడు మా మామనే, ఇప్పుడు మా మామనే చేస్తుండనమాట. ఇంకా అంటే మా మామ పెద్దాయననమాట ఇంటికి. సో, ఆయననే మొత్తం దగ్గరుండి ఇంకా చెప్పి చేపిస్తూ ఉన్నాడు. ఈ పండగనైతే చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు మొత్తం అయితే చేసుకుంటారు. కానీ ఈ పద్ధతిలో అయితే మా ఫ్యామిలీలో ఉంది. అప్పుడు మా ముత్తాతల కాలం నుంచి అయితే ఈ పద్ధతి నడుస్తూనే ఉంది. ఇంకోటి ఆ ఇంట్లో ఏంటంటే అది మా పాతిల్లు, మా తాత, అవ్వ వాళ్ళ ఇల్లనమాట. అందుకే అదే ఇంటి ముందరనే చేస్తున్నారు ఇంతవరకు కూడా మా వోళ్ళైతే. ఇంకా ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన ఏడలు అంటే ఎవరింటికాడ వాళ్ళు చేసిన ప్రసాదాలుంటాయి గదా! అవి ముందు తీసి పెడతారు అమ్మవారి కోసం. అవి తీసుకొచ్చి అందరు ఎవరెవరి ఇంటికాడ నుంచి అయితే ప్రసాదాలొచ్చినాయో అవన్నీ పులిహోర, ఇంకా అన్నము, వంకాయ కూర ఇంకేమేమి ఉంటే అన్ని ప్రసాదాలు మొత్తం అన్నీ ఫస్ట్ అయితే మొత్తం దాంట్లోనే ఏస్తారనమాట. చూడండి ఎలా ఉంటుందో. ఇది కాగులో ఉన్న జొన్న సంకటి ఉంది కదా! అది మొత్తం ఫస్ట్ ఇస్తరాకు మీదనైతే మొత్తం పెట్టేస్తున్నారు. ఇంక తర్వాత ఇంటి దగ్గర నుంచి ఏడాలు అంటే మేము ఇండ్ల కాడ నుంచి తీసుకొచ్చిన ప్రసాదం ఉంటది కదా! సో, దేవునికి నైవేద్యం పెట్టడానికి అవన్నీ ఇంకా దానిలోనే ఏసేస్తుర్రనమాట. ఇంకా తర్వాతనేమో బెల్లం పొడి ఉంటది కదా! బెల్లం కూడా దాంట్లోనే ఏసిర్రు. ఇంకా అలాగే పెరుగు కూడా దాంట్లోనే ఏసేస్తారనమాట. అక్కడ పక్కన ఉన్నది పెరుగనమాట. ఆ పెరుగు కూడా దాంట్లోనే ఏస్తారు.
ఇంకా అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కళ్ళు కూడా తీసుకొచ్చి దానికి కంకణం పెట్టయితే ఇంకా కాగు పక్కన పెట్టేసిర్రు. ఇంకా పెరుగేసినాక మొత్తం ఇంక కలిపేసారనమాట. ఆ పెరుగు కిందికి రాకుండా మొత్తం దాని మీద మొత్తం కలిపేస్తున్నారు. అక్కడ మొత్తం మా మామ ఇంకా మా బావ వాళ్ళనమాట అందరూ కలిపి చేస్తున్నారు. ఇంకా అలాగే అది మొత్తం ఇట్లా ముద్దలాగా చేసేస్తారు చూడండి. అట్లా ముద్దలాగా చేసి దానిపైన కుంకుమ కలిపిన నీళ్ళు ఉంటాయి కదా! దాన్ని ఇట్లా అడ్డం నిలువు అయితే పోస్తున్నారు. ఎందుకట్లా చేస్తున్నా అంటే మన కాగుల మీద మూతలు మీరు చూసే ఉంటారు కదా! రౌండ్‌గా ఉంటాయి. దానికి బొట్టు ఎట్లయితే అడ్డం నిలువు పెడతామో అలాగే అంటే మాకు ఊర్ల సైడు జమలమ్మలు, ఇంకా ఎల్లమ్మలు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి కాగులు పెట్టి పూజ చేస్తామనమాట. ఫోటోలు పెట్టమనమాట. అట్లాగే అట్లాగే అమ్మవారి రూపం కూడా మేము ఆ కాకుల్ని చూసుకుంటామనమాట. సుంకులమావాతి. అందుకే ఆ కాగులు పెట్టి మేము పూజ చేసుకుంటాము. ఇంకా తర్వాతనేమో కుంకుమది అట్లా అడ్డం నిలువు పోసినాక సేమ్ అలాగే గంధము కూడా నీళ్ళలో కలిపి అట్లే పోసిర్రనమాట. అడ్డం నిలువు పోసేసిర్రు. ఇంకా తర్వాత ఇంకా అందరు తీసుకొచ్చిన అగరబత్తులు ఉంటాయి కదా! ఇంటింటి కాడ నుంచి అగరబత్తులు తీసుకొస్తారు. ఇంకా అగరబత్తులు అన్నీ తీసుకొచ్చి అంటించి తొలి ముద్ద పెట్టి కింద కావు కాడ అమ్మవారికి తొలి ముద్ద పెట్టి దానిపైనయితే అగరబత్తులయితే పెట్టేసిర్రనమాట. అయితే ఇంకా మేమందరం తీసుకొచ్చిన టెంకాయలున్నాయి గదా! ఇంకా అవన్నీ కూడా పలగొట్టేస్తున్నారనమాట. ఫస్ట్ టెంకాయనేమో మీరు గమనించారో లేదో కలికుండలో పోసిర్రు. ఇంకా తర్వాత మిగతా టెంకాయలు మొత్తం ఇంక దానిలో పోస్తుంటే ఇదైతే నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తూ వీడియో తీసిన. ఎందుకంటే ఎప్పుడు చేసినా మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, ఇంకా డెలివరీ అయినప్పుడు ఇంకా బయటికి రానీయకుంటుండే. ఎందుకంటే యాటను కోస్తారు కదా! మంచిది కాదని బయటికి రానీయకుంటుండే. లోపలనే ఉంటుంటిమి. ఇంకా ఈసారైతే మొత్తం మంచిగా చూసినాననమాట. ఎట్లెట్లా జరుగుతుందో పండగ అనేది. ఎందుకంటే రేపు ఫ్యూచర్‌లో మేము కూడా చేయాలి కదా! ఇంటి కోడళ్ళము. అందుకని మొత్తం చూస్తున్నాననమాట. ఇంకా అలాగే ఇంకా ఈ ప్రసాదం అనేది ఫస్ట్ ఎవరికి పెట్టకుండా అమ్మవారికి పెట్టిర్రు కదా! అమ్మవారు పెట్టినాక కదా తొలి ముద్ద అనేది ఇంటి పైకి ఎగ్గుతారనమాట. ఇంకా అంటే అంత హైట్ పోవట్లేదని చెప్పేసి మళ్ళీ మా మామ అయితే మళ్ళీ ఒక 2, 3 సార్లయినా ఎక్కాలంట. అందుకని ఇంకా మళ్ళొక్కసారి అయితే మా బావ అయితే మళ్ళీ తీసి మళ్ళీ పైకి ఎక్కుతున్నారు తొలి ముద్ద. అది ఎక్కేటప్పుడు మాత్రం ఎవరు అడ్డం ఉండొద్దంట. అందుకే ఎవ్వరు అక్కడ ఇంట్లో ఎవరు లేరు. అందరూ బయటనే ఉన్నాము. ఇంకా అది ఎక్కినంక ఇంకా తర్వాత ఇంటింటికి మేమంతా వచ్చినాం గదా! మాకందరికి ఇంటికి ప్రసాదాలు ఇస్తారనమాట. ఇంకా ప్రసాదాలు ఇచ్చినయి ఫస్ట్ టెంకాయలో పెట్టిచ్చేది ఏందంటే, టెంకాయలో పెట్టిస్తే అది తీసుకుపోయి ఇంటి పైకి ఎక్కాలనమాట. మేమున్న ఇండ్లున్నాయి గదా! అక్కడ వేయాలి. ఇది మా పండగ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. పండగ రోజు వర్షం పడుతుంది అన్నా గదా! చూడండి వర్షం ఎంత మంచిగా పడుతుందో. ఆ రోజైతే ఖచ్చితంగా వర్షం పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.